DTV న్యూస్ కి స్వాగతం. బీసీ రిజర్వేషన్ భిక్ష కాదు, అది మా హక్కు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పించాలని బీసీ సంక్షేమ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్లో బంద్ చిన్న గొడవలతో పూర్తిగా బంద్ సక్సెస్ గా భావించవచ్చు. ప్రైవేట్ విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య, సినిమా థియేటర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాలు మరియు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం వివిధ పార్టీ సంఘాల మద్దతుతో చాలా మంది స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేశారు. ఈ బంద్కు బీసీ సంఘాలు ముందుండి నడిపించినందుకు ప్రతి ఒక్కరికి నాయకులు వందనాలు తెలిపారు. दासरी राममूर्ति का జేఏసీలుగా, డెమోక్రాట్లుగా మీకు ఇవాళ తెలంగాణ బీసీల పక్షాన ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీసీ నాయకులు అని చెప్పుకునే మీరు వెంటనే స్పందించి నాయకత్వం తీసుకొని బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి అందుకు చర్యలు తీసుకోవాలి. లేకపోతే బీసీ సమాజం అంతా ఒక్కటై తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకమైన ఉద్యమాలు చేసినామో అదే స్థాయిలో ఉద్యమం చేసి 42% కాదు, అవసరమైతే 56% రిజర్వేషన్ సాధిస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇలా హైదరాబాద్లో బంద్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేల ప్రకారం 56.7% బీసీల జనాభా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో ఆ మేనిఫెస్టోకు లోబడి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి ఆ ప్రకారంగా ఒక చట్టాన్ని చేసి ఆ బిల్లుని మరి గవర్నర్ గారికి, తద్వారా రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. మిత్రులారా, చాలా స్పష్టంగా మరొక తెలుసుకోవాలి. తమిళనాడుకు సంబంధించిన కోర్టు కేసులో రాష్ట్రపతి 90 రోజులకు మించి బిల్లు తన దగ్గరే పెట్టుకుంటే ఆ బిల్లు ఆమోదం పొందిన కింద లెక్క. కానీ ఈనాడు వివిధ రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు కూడా మేము బీసీల 42%కి మద్దతు ఉంటామని చెప్పి అలా బంద్కు తమ మద్దతు ప్రకటించిన సందర్భం. కానీ చాలా స్పష్టంగా మీదకి వచ్చి ఐక్యతతో బీసీ ఐక్యత ఉంటే ఈ రాజకీయ నాయకులు, ఈ టీఆర్ఎస్ బీజేపీ కానీ, ఈ ప్రభుత్వ నాయకులు కానీ, ఈటల రాజేందర్ కానీ ఏ ఒక్క కట్టి కూడా అవపడకుండా బయలు వీళ్ళని మీరు బొమ్మంటారు, అక్కడ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇది ఉద్యమం కాదు, మరో ఉద్యమం అవుతుంది. తెలంగాణ ఉద్యమం ఎంతకన్నా అంతకన్నా ఎక్కువ బీసీలు రోడ్ల మీదకి వచ్చి అంతకన్నా ఉద్యమం చేస్తారు. అవసరాన్ని కూడా దాడిలో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఈ ఖబర్దార్ నాయకులారా, మీరు చెప్పేదోటి మీరు చేసేదోటి, మీరు బీసీలకు అనుగుణంగా ఉన్నారా లేదా అది మీరు తెలుసుకోవాలి. మీ విజ్ఞప్తికే వదులుకుంటున్నాం. జై బీసీ.